కవిత 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 టీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ అట. ఇక తెలంగాణ రక్షణ సేనకు సిఈసి ఓకే చెప్పిందట. సో ఇక టీఆర్ఎస్ఏ కానీ పేరు మారింది ఇప్పుడు. ఇక తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ప్రకటించుకుంది కదా కవితక్క. ఈరోజు అదిగా పార్టీ పేరు అదిగా అంటే ఇక తెలంగాణ రక్షణ సేన అట. ఇప్పుడు ఇక తెలంగాణ రక్షణ సేన అక్క, తెలంగాణ రక్షణ సేనని జర తెలంగాణ భక్షక సేనగా చేసుకోకు, అట్లా చేసుకునేవి ఇక. సో ఇక్కడ కవితక్క ఇప్పటికే ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. ఇక పార్టీ పేరు ప్రకటించడంలోనే ఫెయిల్ అయిపోయింది, పార్టీ పేరు ప్రకటించడంలోనే ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ప్రకటించింది, అదే పేరు కానే కాదు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రక్షణ సేన అని చెప్పి దానికి ఆమోదం తెలిపింది. ట్విట్టర్ కూడా షాక్ ఇచ్చింది, ఎక్స్ కూడా షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే అది ఇవ్వలేదు, అది తీసుకోలేదు. సో దెబ్బ మీద దెబ్బ కవితకు పడతా ఉన్నది. వాస్తవానికి అసలు ఈ పేరు ఎంచుకోవడం తప్పు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా అది కేసీఆర్ పార్టీ అంటారు, కేసీఆర్ గుర్తు కారు గుర్తే అంటారు, ఇక కారు గుర్తే అంటారు ఇక. సో ఇక పార్టీ పేరు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఆమె ఫెయిల్ అయినట్టే చెప్పాలి. ఇక 30 రోజుల్లో అభ్యంతరాలకు స్వీకరణ నాకే రాసిపెట్టిందేమో కవిత ట్వీట్ అడిగా. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కవిత పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సిఈసి మాత్రం తెలంగాణ రక్షణ సేన పేరును కన్ఫర్మ్ చేస్తూ నోటీసులను పంపించింది అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఇంకొక ఆయన తెలంగాణ రాజ్య సమితి అని చెప్పి ఆయన పేరు రిజిస్టర్ చేసుకుండు. సో అది నాది, ఆ టీఆర్ఎస్ అనేది నాది అంటుండే ఆయన, అది కూడా టీఆర్ఎస్ వస్తుంది ఇక. సో అది నాది అని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నాది నీది కథ కాదు, డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇక. సో ఇది సో ఈమె తెలంగాణ రక్షణ సేన, ఆయన నీది తెలంగాణ రాజ్య సమితి. సో 2 టీఆర్ఎస్ ఇక. సో 2 టీఆర్ఎస్ అవుతున్నాయి ఇక. సో ఇది అంటే ఇక్కడ విషయం ఏంటంటే రేపు మీరు మీ పార్టీలు మనగాళ్ళలో ఉన్నాయంటే రేపు ఎలక్షన్లో పోటీ చేస్తే మీకు ఓట్లు 2/3 ఓట్లు వస్తే అప్పుడు మీ పార్టీ గుర్తింపు అవుతుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ లెవెల్నే ఉన్నది కదా, మీ పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటే జనాలు ఓట్లు వేయాలి. సో అప్పుడు ఉంటుందా ఊరుదా అనేది తర్వాత సంగతిగా. వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నట్టు పార్టీ సిఈసి దగ్గర. సో ఇదండి.